ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 14 మంది ఏకగ్రీవం కాగా 12,930 మంది భవితవ్యం తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో సుమారు 52 లక్షలకు పైగా మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,982 వార్డుల్లో ఓట్లు వేసేందుకు 8,203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. విస్తృతంగా తనిఖీలు చేయాలని, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల బృందాలకు ఎస్ఈసీ రాణి కుమితిని దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత కలెక్టర్లు ఎన్నికల అధికారులతో ఎస్ఈసీ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానికేతరులు ఉండటానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జులు, గెస్ట్ హౌస్లను తనిఖీ చేయాలని అధికారులకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహిస్తే 2 ఏళ్ల జైలు, జరిమానా ఉంటుందని ఎస్ఈసీ వెల్లడించింది. బుధవారం పోలింగ్ సందర్భంగా అమల్లో ఉండే ఆంక్షలను వెల్లడించింది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దాటిన తర్వాత అభ్యర్థులు ముందస్తు అనుమతితో ఓటర్ స్లిప్ల పంపిణీ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. తెల్ల కాగితంపై అభ్యర్థి పేరు, గుర్తు లేకుండా ఓటర్ వివరాలు మాత్రమే రాయాలి. కేంద్రంలో టేబుల్, 2 కుర్చీలకు మాత్రమే అనుమతి ఉంటుందని, టెంట్ వేయరాదని, అవసరమైతే గొడుగు వాడవచ్చునని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ కేంద్రాల్లో గుమికూడవద్దని, ఓటర్లను ప్రలోభ పెట్టవద్దని, ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది. తెల్ల రంగు బ్యాలెట్ ఉపయోగించనున్నారు. అభ్యర్థుల క్రమసంఖ్యలో చివరగా నోటా కూడా ఉంటుంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 742 మంది జోనల్ అధికారులు, 279 ఫ్లయింగ్ స్క్వాడ్, 381 స్క్వాడ్ బృందాలు, 1,370 రిటర్నింగ్ అధికారులు, 1,547 ఏఆర్ఓలు, 9,560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బందిని నియమించి శిక్షణ ఇచ్చారు. పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల కోసం సుమారు 25,000 మంది పోలీసులను సిద్ధం చేశారు. పోలీసులతో పాటు ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందిని భద్రతలో వినియోగించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజున నిర్వహిస్తారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,982 వార్డుల్లో 12,930 మంది భవితవ్యం తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 12,944 మంది బరిలో మిగిలారు. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 9 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కోదాడ మున్సిపాలిటీలో 3, వికారాబాద్లో 2 ఎన్నిక లేకుండానే కౌన్సిలర్లయ్యారు. మహబూబ్ నగర్, కరీంనగర్ కార్పొరేషన్లలో 1 చొప్పున ఏకగ్రీవమయ్యారు. ఆలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా మిగతా 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డుల్లో కాంగ్రెస్ 2,948, బీఆర్ఎస్ 2,634, బీజేపీ 2,634 వార్డుల్లో పోటీలో ఉంది. రాష్ట్రంలోని అన్ని వార్డుల్లో కలిపి 2,786 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ 38, బీఎస్పీ 213, సిపిఎం 128, ఎంఐఎం 282, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 288, సిపిఐ 168, జనసేన 332 స్థానాల్లో పోటీలో ఉన్నారు. టీడీపీ, వైసీపీ ఎక్కడా బీఫారాలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52.5 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. పురుష ఓటర్లు 25,62,369 ఉండగా మహిళలు 26,80,014 మంది. థర్డ్ జెండర్లు 640 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు.